శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాసినటువంటి కాలజ్ఞానం గురించి మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలజ్ఞానం గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చూసారా? చూస్తుండగానే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరాలకు అడుగు పెట్టి కూడా ఎన్నో రోజులు గడిచిపోయాయి. స్వామివారు ఈ 2026 సంవత్సరం ఎంతో కీలకంగాను పెను మార్పులు మారే విధంగా ఉంటుందని ఆనాడే చెప్పారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఏం జరగబోతుందనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోను చూసే ముందు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మనమందరం నమ్ముతున్నాము. మీరు కూడా నమ్మినట్లయితే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కింద జై గురుభ్యో నమః అని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. స్వామివారు ఆనాడే చెప్పారు, మనుషులకు బదులు వాళ్ళు సంపాదించే జేబులో పెట్టుకునే డబ్బులకే విలువ ఉంటుందని. ఈ రోజుల్లో మనము ఇట్లాంటివి రోజు కూడా చూస్తూనే ఉన్నాము. అవి పెరిగిపోతూనే ఉన్నాయి. కుటుంబాలకు విలువ లేకుండా, సంబంధాలతో ఒకరినొకరు సంబంధం లేకుండా తండ్రి కొడుకులు తండ్రుల్ని ఆస్తి కోసం అన్నదమ్ముల్లో, డబ్బు కోసం తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే స్వామివారు చెప్పినట్టుగానే వీరందరికీ కూడా డబ్బు, ఆస్తి మాత్రమే ముఖ్యమనిపిస్తుంది. మనుషులని ఎవరు పట్టించుకునే వారే లేరు. బంగారం ధర మధ్యవర్తులు, అంటే మధ్యతరగతి వాళ్ళు, మన లాంటి వాళ్ళు కొనలేరని స్వామివారు ఆనాడే చెప్పారు. ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాము, బంగారానికి రెక్కలు వచ్చినట్టుగా ధరలు మనం అందుకోలేనట్టుగా పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మరి ఇంకా 2 లక్షల వరకు పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. భార్యాభర్తల సంబంధాలకు, ప్రేమలు విలువ లేకుండా పోతున్నామని స్వామివారు ఆనాడే చెప్పారు. మనం ఈ కళ్ళారా ఇప్పుడు చూస్తున్నాము. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న కుటుంబాలు ఒప్పించి చేసుకున్న వాళ్ళు కలిసిమెలిసి కాపురాలు చేయలేకపోతున్నారు. కొన్ని రోజులకే విడిపోతున్నారు. మళ్ళీ వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఈ సమాజంలో భర్తలు చంపించే భార్యలు చంపించే భర్తలు మరీ ఎక్కువైపోతున్నారు. అక్రమ సంబంధాలు రాజమేలుతాయని స్వామివారు ఆనాడే చెప్పారు. వేశ్యల వల్ల లేనిపోని రోగాలు వస్తావని కూడా అప్పుడే హెచ్చరించారు. ప్రస్తుతం మన కళ్ళ ముందు ఎన్నో రోగాలు కూడా చూస్తున్నాము. ఈ 2026 సంవత్సరంలో కొత్త రోగాలు రాబోతున్నాయని, వైరస్లు రాబోతున్నాయని స్వామివారు అప్పుడే హెచ్చరించారు. ఈ నెల అంటే జనవరి నెలలో మొదటి నెలలో ఏవో చిన్న పురుగుల వల్ల వైరస్లు వస్తున్నావని మనం న్యూస్లో కూడా చూసింటాము. ఇంతకుముందు కరోనా వైరస్తో ప్రపంచమంతా తల్లడిల్లిపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. భార్యలు భర్తలు సంబంధాలు లేకుండా ఎటు వెళ్తుందో ఈ సమాజం ఎవరికీ అర్థం కాకుండా పోతుందని స్వామివారు ఆనాడే చెప్పిపోయారు. స్వామివారు వర్షాల గురించి ఏమని చెప్పారంటే, చూసాము మనం 2025 సంవత్సరంలో మనకు కాలాలతో సంబంధం లేకుండా ఎండాకాలము, వానాకాలము, వర్షపు కాలము, ఇలా రాత్రులు వర్షం పడడం, పగలు ఎండగా మారి ఎండ తీవ్రత వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా 2026 సంవత్సరంలో కూడా ఎంతో పెనుమార్పులతో, కాలంతో సంబంధం లేకుండా వర్షాలు, ఎండలు ఏవి పడితే అవి దంచుకొట్టే విధంగా ఉంటాయని స్వామివారు చెప్పగానే చెప్పారు. రైతులు పండించే పంటలు పంట చేతికొచ్చేసరికి వర్షాలు పడతాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే ఎండ వల్ల నష్టం జరగవచ్చు. ఎంత జరిగినా పంట చేతికొచ్చి మార్కెట్కి వెళ్తే రైతులకు గౌరవం లేకుండా, పంట పండించిన పంటకు ధర లేకుండా పోతుందని స్వామివారు చెప్పగానే చెప్పిపోతున్నారు. ఎంతో తీవ్రమైన వర్షాలతో పిడుగులు పడి నదులు ఇంకిపోయే అవకాశం ఉంది. ఎన్నో భూకంపాలు కూడా ఈ 2026 సంవత్సరంలో రాబోతున్నాయంట. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుందని స్వామివారు ఆనాడే చెప్తున్నారు. ముఖ్యంగా మీరు ఇది గమనించారా? స్వామివారు ఎంతో ప్రేమగా కట్టుకున్నటువంటి గృహము, స్వామివారిని నివసించినటువంటి ఇల్లు ఈ 2025 సంవత్సరంలో తీవ్ర తుఫానుల వల్ల, అకాల వర్షాల వల్ల స్వామివారి ఇల్లు ఎంతో గట్టిగా పటిష్టంగా ఉండేది. కానీ ఈ 2025 సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో స్వామివారి ఇల్లు ఉన్నట్టు ఉండి కూలిపోయింది. ఇది దేనికి సంకేతమో మీరందరూ గ్రహిస్తున్నారా? ఎన్నో వందల సంవత్సరాల నుంచి భద్రంగా ఉన్న ఆ ఇంటిని ఎంతోమంది కాపలా కాస్తున్నారు. అయినప్పటికీ ఈ తీవ్రమైన తుఫానుల వల్ల, అకాల వర్షాల వల్ల స్వామివారు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు, నివసించిన ఇల్లు ఈ 2025 సంవత్సరంలో కనుమరుగైపోతున్నది. ఇంకా ముందు వచ్చే సంవత్సరంలో మనం ఉండమో కూడా తెలియట్లేదు. ఈ సంవత్సరంలో ఆకాశంలో ఎంతో వింతైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఎన్నో యంత్రాలు, ఎంతో పరికరాలు మన గురించి, అవసరాల గురించి కనిపెట్టినప్పటికీ
చావు పుట్టుకలను మాత్రం ఎవరు కనిపెట్టలేరని ఖచ్చితంగా స్వామివారు ఆనాడే చెప్పారు. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాము. వీటి గురించి ఏది కనిపెట్టినా కానీ చనిపోయిన మనిషిని బ్రతికించడం కోసం ఇంకా ఇటువంటి పరికరాలు మన వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. ఈ సృష్టిని మార్చడానికి మానవ ప్రయత్నాలు ఎన్ని జరిగినా కూడా వాళ్ళ వల్ల కాదని స్వామివారు ఆనాడే చెప్పకనే చెప్పారు. విపరీతమైనటువంటి ఆకలితో పేదవాళ్ళుగానే, అనాథలుగానే, డబ్బున్న వాళ్ళు మరి డబ్బున్న వాళ్ళుగా ఇలా పెరిగిపోతూనే ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరంలో మనం ఎన్నో అనుకోనటువంటి ప్రమాదాలు ఎన్నో చూసాము. ఆ ప్రమాదాల వల్ల అమాయక ప్రజలు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ 2026 సంవత్సరంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఉన్నట్లుండి బస్సులో వాళ్ళు పడుకున్నట్టే ఎంతో 2-3 ప్రమాదాలు చూసాము. వాళ్ళు నిద్రలోనే మరణించారు. తెల్లారేసరికి వాళ్ళు విగత జీవులుగా మారిపోయారు. ఈ 2026 సంవత్సరంలో కూడా రోడ్డు ఎక్కాలంటే భయం అనిపిస్తుంది. మనుషులకు, జీవాలకు అన్నిటికీ అంతం ఉంది, కానీ ఈ భూమి మాత్రం ఎప్పటికీ ఇలా నిలిచిపోతుందని స్వామివారు ఆనాడే ఖచ్చితంగా చెప్పారు. దీన్ని అందరూ గమనించండి. మనుషులంతా అడవులను నరికి వాళ్ళకి అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. అక్కడ ఉన్న జంతువులు మరియు ఎన్నో రకాల జీవులు వాటికి ఆసరాలు కోల్పోయి ఊర్లోకి వచ్చి ఊర్లో జనాలను పీక్కు తింటాయంట. రాబోయే రోజుల్లో మద్యానికి, ఎన్నో మత్తు పదార్థాలకి యువకులు తెలియని వయసులో బానిసలుగా మారిపోతారని, వాటికి వయసుతోనూ ఆడ మగ సంబంధం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఈ మత్తులకు బానిసలుగా మారిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారంట. దేవాలయాల గురించి స్వామివారు ఏం చెప్పారంటే, దేవాలయాలను ఎవరు రక్షించకపోవడము, విధ్వంసం చేయడానికి వేరే కుల మతాల వారు ప్రయత్నించడము, దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకు చెమటలు పడతాయంట, కాశీలో ఉన్న గంగ ఎండిపోతుందంట, జనాభా అంతకంతకు పెరిగిపోతూ వాళ్ళు తినడానికి తిండి దొరక్క అల్లాడిపోతారు. అంతమంది మనుషులు వాయు వరుస లేకుండా అందరూ మృగాల్లా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎంతోమంది అనవసరమైనటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. పాడి పశువులు సరిగ్గా పాలివ్వక, పంటలు సరిగ్గా పండక భయంకరమైనటువంటి కరువు సంభవించే అవకాశం కూడా ఉంది. ఎంతోమంది వాళ్ళ కులాలను, మతాలను, వర్ణాలను వదిలి వేరే ఇతర వర్ణాలతో సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళకు మమేకమై వాళ్ళతో వాళ్ళే శాంతమూర్తులుగా ఉండవలసిన వాళ్ళు నాశనమైపోతారని స్వామివారు ఆనాడే చెప్పారు. ఈ రోజుల్లో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది, పుణ్యాత్ముల సంఖ్య రోజుకి తగ్గిపోతుంది. స్వామివారు ఆయన మళ్ళీ జన్మిస్తారని, ఆయన పుడతారని, అంటే కలియుగంలో 5000 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత స్వామివారు మళ్ళీ జన్మిస్తారంట. స్వామివారు ఇంకా ఎన్నో వింతలు జరగబోతాయని చెప్పారు. అందులో కొన్ని మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందంటూ, వేప చెట్టుకు పాలు కారుతాయంటూ, చింత చెట్టు రాత్రంతా కింద పడుకుంటుందంటూ, 6 సంవత్సరాల వయసున్న అమ్మాయికి తన కడుపులో అబ్బాయి పుడతాడండి, గోల్కొండ నుండి 2 పిల్లలు పట్నం వెళ్తారంటూ, ఢిల్లీ ప్రభువు నశించిపోతారని, ఇలాంటి ఎన్నో చిత్రమైనటువంటి వింతల గురించి స్వామివారు ఆనాడే చెప్పకనే చెప్పిపోతున్నారు. సో మనమందరము కూడా స్వామివారిని సేవిస్తూ, ఎప్పుడు మనస్ఫూర్తిగా స్వామివారిని ధ్యానం చేస్తూ, జై గురుభ్యో నమః అంటూ, జై శ్రీరామ్ అంటూ స్వామివారిని తలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అండగా తోడుగా ఉంటారని స్వామివారు ఆనాడే అందరికీ ఆయన సమావేశంలో చెప్పారు. సో ఇది ఈ వీడియోలో స్వామివారు చెప్పినటువంటి ఎన్నో వింతలు, విశేషాల గురించి మీకు అందరికీ చెప్పానని అనుకుంటున్నాను. ఇలాంటి ఎంతో ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం, సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద స్వామివారి పేరు జై గురుభ్యో నమః అంటూ, జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయగలరు. ధన్యవాదాలు.